అందరికీ నమస్కారం అండి. బాచీరా కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ బజ్జీతో కర్రీ తయారీ విధానం. అందరికీ ఉల్లిపాయలు తెలుసు. ఈ ఉల్లిపాయ బజ్జీతో కర్రీ చేసుకునే విధానం ఇది కేవలము రైస్లోకి మాత్రమే బాగుంటుంది. రోటీకి అంతగా కుదరదు. రైస్కి అయితే చాలా చాలా బాగుంటుందండి. రోటీలో కూడా తినచ్చు, కానీ రైసే బాగుంటుంది. ఇదేంటంటే ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకొని శనగపిండిని పకోడీ పిండిలా కలుపుకొని కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర, ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా అందులో కలిపేయచ్చు. లేదంటే విడివిడిగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర రెండు తరుక్కుని కూడా కలుపుకోవచ్చు. కలిపేసి పిండిలా చేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు రౌండ్గా దాంట్లో వేసి బాగా కలిపేసి నూనె బాగా కొంచెం హైలో పెట్టి చిన్న ముగ్గురు పెట్టుకుని నిండా నూనె పోసుకుని నూనె హైలో పెట్టి 20 నిమిషాలు అయిన బాగా కాగేంత సిమ్లో పెట్టేసుకొని ఈ మనం పకోడీలా ఇలా బజ్జీ మాదిరిగా అరిటాకు మీద ఇలా బజ్జీ మాదిరిగా వేసి తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ మీద కొద్దిగా నూనె పోసుకొని దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, లైట్గా ఇంగువ వేసుకుని తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇవి మనం చేసుకుని పెట్టుకుందామని దాంట్లో వేసేసి కింద కలిపేసి కొద్దిగా ఒక కప్పు నిమ్మరసం కానీ ఇష్టమైన చింతపండు రసం కానీ వేసి ఒక 10 నిమిషాలు ఉండి దింపేసినట్లయితే రుచికరమైనటువంటి ఈ కర్రీ రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చింది లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు